ఆలస్యమైంది, క్షమించండి. ఎందుకంటే డ్యూటీ నిమిత్తం అలా వెళ్ళాను. అయితే ఈరోజు దేవుడిచ్చిన ఈ కృపను బట్టి మరొకసారి సంఘానికి ప్రత్యేక వందనాలు తెలియపరుచుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఆ ప్రభువు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటి, ఆయన మన పట్ల ఉన్న ప్రేమ ఏంటి అని ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే నిజంగా బయటపడతారు. యేసుక్రీస్తు వారు తండ్రి కుమారుడు ద్వారా ఈ లోకానికి వచ్చి పాపమైన మనము ఈ లోకంలో ఈ పాపం నుంచి విడుదల పొందలేకపోతామని తండ్రి తన కుమారుని లోకానికి పంపించి మనల్ని రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. ఎందుకు ఈ పాపం వచ్చిందని మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంటే పరిశుద్ధ గ్రంథం చదువులో అందరికీ తెలుస్తుంది. మనం పాపం ఎక్కడ పొందామంటే ఆది కాలంలో మొదటి అవ్వ ఆదము చేసిన పాపం, ఏదోము తోటలో చేసిన పాపము, ఆ పాపము దేవునికి అవిధేయులుగా దేవుని మాట తప్పి అవ్వాదము చేసిన పాపము దేవుని మహిమను ఆ రోజు పోగొట్టుకున్న మహిమ ఈ రోజు వరకు మనం పొందుకోలేదంటే కారణం ఏంటంటే మనం పాపము మనల్ని వెంటాడుతుంది. ఎందుకంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుని మాట వినకగా మన ఇష్టానుసారం మనం జీవించినప్పుడు మనకి ఎన్నో శ్రమలు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఆనాడు పోగొట్టుకున్న మహిమ మళ్ళీ మనం పొందుకోవాలంటే ఏం చేయాలంటే దేవుడు విడిచిపెట్టేసాం. ఎందుకంటే ఆనాడు అవ్వాదం చేసిన తప్పుకి భూలోకంలో మీరు కష్టపడి జీవించండి, కష్టపడి బ్రతకండి అనేసి శ్రమ పడగానే ఆ రోజు శపించే బయటకు వస్తారు. అయితే ఆ పాప బంధకంలో నుంచి మనం కొట్టిమిట్లాడిపోతున్నాం, బయటికి రాలేని పరిస్థితుల్లో దేవుడు చూసి, తండ్రి చూసి మరలా తన కుమారుని లోకానికి పంపించి నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. ఎందుకు వచ్చారు ఈ లోకానికి? మన క్రిస్మస్ జరిగింది అందుకే. పోగొట్టుకున్న మహిమను మరలా మనం పొందుకోవాలని ఆయన మనల్ని ప్రేమించి ఆ ప్రేమను వ్యక్తపరచడానికే ఈ లోకానికి 2026 సంవత్సరాల క్రిందట ఈ భూమి మీద ఆయన జన్మించి తన ప్రాణాన్ని మన కోసం అర్పించారు. అందుకనే మన పాపాలు ఎవరు క్షమించలేదు, మన పాపాలు ఎవరు తీయలేదు. అయితే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు వచ్చారని అన్నది ఒకసారి చదివినట్లయితే మత్తయి సువార్త 1వ అధ్యాయం 22వ వచనం చూసినట్లయితే అక్కడ ఏం చెప్తారు? మత్తయి సువార్త 1:22 చూడమ్మా. ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఎవరు రక్షిస్తారు? యేసుక్రీస్తు ప్రభువారే రక్షిస్తారు. కానీ ఈ లోకంలో ఎవరి వల్ల కానిది యేసుక్రీస్తు రక్తము ద్వారానే రక్త ప్రోక్షణ, పాప విమోచన ఉంటుంది. ఆయన పరిశుద్ధ రక్తము కలువ శిలువలో పొందిన ప్రాణము, కలువ శిలువలో ఆయన శిలువ వేయబడిన రక్తం ద్వారా మన పాపములను కడిగారు. అక్కడ ఏమన్నాడు? ఆనాడు ప్రవర్తించిన ఏమన్నాడు? ఆమె ఒక కుమారుని కన్యను తన ప్రజలు, అంటే ఆయన ప్రజలు, ఆయన ఎక్కడ వచ్చారు? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను. అందుకే రక్షకుడిగా ఈ లోకానికి వచ్చారు. ఎందుకంటే ఈ లోకం ఏంటంటే మన పాపాలు చేస్తే ఆ గుడికి వెళ్ళిపోతే పాపాలు పోతాయి, ఆ గోదావరి వెళ్ళిపోతే పాపాలు పోతాయి, కొబ్బరికాయ పడితే పాపాలు పోతాయి,
లేకపోతే మనం ముక్కుకొని చేసుకుంటే పాపాలు పోతాయి, ఏదేదో చేసుకుంటూ ఈ లోకంలో మనుషులు జీవిస్తూ ఉంటారు. అర్థమవుతుంది మీకు? మన పాపాలు పోవాలంటే గోదావరిలో మునిగినా పోవు. ఆ గుడికి వెళ్ళినా ఈ గుడికి వెళ్ళినా డబ్బు ఇచ్చినా, లేకపోతే దేవుడిని కొనేయాలని డబ్బు ఇచ్చేసి ఎంతోమంది ఆ తప్పులను క్షమించడానికి ప్రార్థన చేయమని చెప్తారు. అది జరగదు. ఎవరు చేసిన పాపము వాళ్ళు ఒప్పుకోవాలి తప్ప మన పాపాలు పోవాలంటే నువ్వు పశ్చాత్తాపడాలి. నువ్వు చేసిన పాపాలు నీకు తెలియాలి. పాపాలు నీకు తెలిసినప్పుడు నువ్వు పశ్చాత్తాపడి ప్రభు పాదాల దగ్గరకు వచ్చి నా పాపాలు నన్ను క్షమించు అని దేవుడు ఎవరైతే అడుగుతారో వారినే దేవుడు రక్షిస్తాడు. అంతేగాని డబ్బు ఇచ్చినంతరాన, నీ ఆస్తి ఇచ్చినంతరాన, నీ బంగారం ఇచ్చినంతరాన నీ పాప విమోచన మాత్రం జరగదు. ఇది సత్యము. ఆయన ఏంటంటే తన పాపాలను, తన ప్రజల పాపాలను ఆయనే రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు. అయితే మనం దీన్ని గుర్తించిన లోకం ఏమంటుందంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 18 చూసినట్లయితే, సిలువను కూర్చిన వార్త నశించిపోతున్న వారికి వెలుగుతనం ఉంది, రక్షింపబడిన మనకు దేవుని మహాశక్తి ఉన్నది. మీకు అర్థమంది మాట. ఈ లోకం ఏమనుకుంటుందంటే, సిలువేశాడు, సిలువలో ఆయన ప్రాణాన్ని ఆయనే కాపాడుకోలేకపోతే నిన్నే రక్షిస్తాడు, నిన్నే కాపాడుతాడని లోకము యేసుక్రీస్తు వారు సిలువేసినప్పుడు హేళన చేశారు. యేసుక్రీస్తుని హింసించారు, దూషించారు, కొట్టారు, అవమానపరిచారు. అయినా కానీ మౌనంగా ఎందుకున్నాడంటే, ఈ సిలువ ద్వారానే నీ పాపము, నా పాపము, ఈ లోకంలో ఉన్న సమస్త పాపములను ఆయన విడుదల చేయడానికి కలువరి సిలువలో తన ప్రాణాలను పెట్టాడు. అయితే ఈ లోకం ఏంటంటే, సిలువ అంటే ఈ లోకానికి ఎదుగుతనంగా ఉందంట. అదే యేసుక్రీస్తు రక్షించబడిన వారికి అది ఎలా ఉంది? మహాశక్తి ఉన్నదంట. దేవుని శక్తి సిలువ ద్వారానే మనం చూడాలి. ఈ లోకం ఏంటంటే నశించిన వారికి ఎదుగుతనంగాను, రక్షించబడిన వారికి అది మహాశక్తి ఉన్నది. ఆ శక్తిని ఎలా పొందాలి? అనుదినము వాక్యం చదవాలి. ఆయన కలువరి సిలువలో పొందిన దెబ్బలు ఎవరు ఏం నేరం చేశాడు? ఆయన ఎందుకు కలువరి సిలువలో ఆయన శిక్షణ చేశాడు? ఆ రోజు పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ తప్పు కనపడలేదు, తను ఏ నేరం లేదు అని అన్నప్పుడు కూడా అతని పాపం అతను అంటించుకోలేదు. అయితే కలువరి సిలువలో ప్రాణం పెట్టడానికి కారణం ఏంటంటే, మనము చేసిన పాపంలో మనం విడుదల పొందలేకపోతున్నాం కాబట్టి ఆయనే తన కుమారుని లోకానికి పంపించి మన పాపములన్నీ ఆయన మీద వేసుకుని మనకు విడుదల ఇచ్చాడు. యేసుక్రీస్తు మనకు విడుదల ఎక్కడొచ్చిందంటే, ఆయన సిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టకపోతే, ఆయన ప్రాణం పెట్టి మళ్ళా ఆయన సమాధి చేయబడి మళ్ళీ లేకపోతే ఆ సిలువ గురించి మనం ధ్యానించవసరం లేదు. మీకు అర్థమవుతుందా? ఆ సిలువ గురించి మనం నిజంగా దానిని ధ్యానిస్తే, ఈ 40 రోజులు సిలువ ధ్యానం చేస్తుంటారు. ఆయన పడిన శ్రమలు, ఆయన పడ్డ కష్టాలు, ఆయన పడిన అవమానం ఎవరి కోసం? ఆయన ఏ పాపం చేశాడు? ఆయన పరిశుద్ధుల్లో అతి పరిశుద్ధుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన దేవుడు తన కుమారుని ఎవరి కోసం అర్పించాడు? మన పాపములకు విడుదల పొందడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అయితే మనము గ్రహించుకోకుండా మనం ఏంటంటే ఎదుగుతనంగాను, లేకపోతే దేవుడు అంటే తన అందరి దేవుళ్ళగా మన దేవుడు కూడా ఆరాధన పెట్టేసి మన దేవుడిని అవమానపరుస్తున్నాం. అయితే యోహాను రాసిన మొదటి పత్రిక ఒకసారి చూసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అయితే మనం కూడా వెలుగులో నడిచిన ఏం చదువుతున్నారు? 1:7 యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు ఆయన
కుమారుడైన యేసు రక్తము ఆ, ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన రక్తము ప్రతి పాపమును పవిత్రులుగా చేయును. ఆయన రక్తం ద్వారానే మన పాపములకు విడుదల జరుగుతుంది. ఎంతమంది అయితే నమ్ముతున్నారో నాకైతే తెలియని పరిశుద్ధ రక్తము ద్వారానే విమోచన జరగదు కానీ పాపము చేసిన వారు రక్తము దేవునికి ఇష్టము కాదు. అందుకే చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు ఏమన్నారంటే, పౌలుసు రాసిన మొదటి పత్రిక, పౌలుసు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. పౌలుసు రాసిన ఎందుకు పాప బంధకాలంటే చదివాడు అంధకారమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క ఆ కుమారు యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణము కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపే సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరి ద్వారా ఆయన ఆ కుమారుని యందు మనకు విమోచన కలుగుతుంది. కుమారునికి విమోచన కలుగుతుంది. ఆయన రక్తం ద్వారా మనకు విడుదల ఉంది. మన పాపములకు విడుదల పొందాలంటే యేసుక్రీస్తు రక్తం ద్వారానే మనకు విడుదల ఉంది. కానీ ఎవరి వల్ల ఈ లోకంలో ఏ దేవుడి వల్ల కూడా మనకు విడుదల అనేది లేదు. అది మనం నమ్మినట్లయితే మనం రక్షించబడిన తర్వాత యేసుక్రీస్తు ద్వారా మనం దేవుళ్ళు ఉంటున్నాము, దేవుడు మన కోసం ప్రాణం ఎందుకు పెట్టాడు, మనం రక్షించబడ్డాము. మనం రక్షణ అంటే ఏంటంటే పాపం నుంచి విడుదల పొందుట, చీకట్లో నుంచి వెలుగులోకి రావుట, చెడుతనం నుంచి మంచితనంలోకి రావుట, అసత్యంలో నుంచి సత్యంలోకి రావుట. ఇవన్నీ కూడా ఏమంటే రక్షణ పొందిన వారికి తెలిసే విషయం. ఎందుకంటే రక్షణ పొందకపోతే ఈ విషయాల గురించి ఎవరికి తెలియదు. చీకటి అంటే ఏంటో తెలియదు, వెలుగంటే ఏంటో తెలియదు. కానీ మనము రక్షించబడిన తర్వాత మన పాపములకు విమోచన జరిగిందని నమ్మాలి. అంతేగాని మనం రక్షించబడిపోయామనేసి ఆ రోజుని బాప్తిసం తీసుకుని నేను రక్షించబడిపోయానని చెప్పుకోవడంలో ఎంత తప్పంటే దానికి మించిన తప్పు మరొకటి లేదు. ఈరోజు చాలామంది అనుకుంటుంటారు నేను రక్షించబడిపోయాను, బాప్తిసం తీసుకున్నాను, నేను ఏ తప్పు చేసినా ఏం చేసినా దేవుడే చూసుకుంటాడని చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు. మనము నీటి బాప్తిసం తీసుకున్న తర్వాత మన పాపాలంటే దేవుడు క్షమిస్తాడు. మనం ఎలా క్షమిస్తాడు? మన నోటితో యేసుక్రీస్తుని నోటి ద్వారా మనము ఒప్పుకుంటే ఆయన నామంలోనే మనకి పరిశుద్ధత ఉంది, ఆయనే మనకు పాపపు విమోచన అని చెప్పినప్పుడు మనకు విడుదల ఉంటుంది. ఇంకా ముందుగా చూసినట్లయితే చూడండి, లోకసువార్త 1వ అధ్యాయము, లోకసువార్త 1వ అధ్యాయము 76వ వచనం చూడండి. లోకసువార్త మరియు ఓ శిశువా, లోకసువార్త 1:10 పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపనుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. రక్షణ అంటే ఏంటంటే రక్షణ దేవునికి ఉన్నందుకు లోకసువార్త 1:70 ఉంది. పరిశుద్ధముగాను మనం రక్షించబడిన తర్వాత పరిశుద్ధముగా జీవించాలి, తర్వాత నీతిగా జీవించాలి, ఆయనను అనుదినము సేవించాలి. అది రక్షణ అప్పుడు కలుగుతుంది. అంతేగాని రక్షణ పొందేసిన తర్వాత తాగుబోతులు ఉన్నారు, తాగుబోతులు రక్షణ పొందిన కూడా తర్వాత కూడా త్రాగుడు మానలేదు, వ్యభిచారం మానలేదు. ఆ
అబద్ధాలు మాట్లాడి ఈ తప్పుడు పని చేయడం మాలేదు. బాప్తీసం తీసుకున్నోళ్ళే బాప్తీసం తీసుకుంటే మీకు రక్షణ వచ్చిందన్నప్పుడు ఏమేమన్నాడు? సత్యం అనుసరించి నడాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధత ఉండాలి, అనుదినము దేవుని సేవించాలి. అంతేగాని నేను నీటి బాప్తీసం తీసేసుకున్నాను, నాకు రక్షణ వచ్చేసింది, నేను పరలోక రాజ్యం వెళ్ళిపోతానని అనుకుంటుందో పొరపాటు. దానిని కొనసాగించాలి. రక్షణ పొందిన తర్వాత దేవుడి స్వరూపంలోనికి మనము రావాలి. ఆ భాగ్యము మనకు లేదు, కానీ ఆయన కృపతోనే మనకి ఈ భాగ్యం వచ్చింది. కొంతమంది కూడా నేను రక్షించబడిపోలే, ఏం చేసినా పర్లేదు, దేవుడు చూసుకుంటాడులే అని దేవుడి మీద భారం వేసేస్తారు. కానీ ఆ భారం తర్వాత నీకు పెద్ద భారం అయిపోతుంది లాస్ట్కి. యేసుక్రీస్తు చెప్తున్నాడు, యోహాను సువార్త 10:11 ఏమనుంటుంది? నేను గొర్రెలకు ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని, గొర్రెలు కొరకు నా ప్రాణము పెట్టాలని చెప్తున్నాడు. ఏమన్నాడు? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెల కోసం తన ప్రాణం పెడతాడు. అలాగే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఆయన తన ప్రజల కోసం తన ప్రాణం పెట్టి మనకు విడుదల ఇచ్చారు. మంచి గొర్రెలు కాబట్టి ఏం చేస్తాడు? తన గొర్రెలకు తన ప్రాణము పెడతాడు. మనము ప్రతి విషయంలో భయపడిపోతున్నాం. అందుకంటే లోక సువార్త 2:10 ఏముంటుంది? భయపడకూడదు ఏమంటాడు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం మీకు నేను తెలియపరుస్తున్నాను. ఎందుకంటాడు? భయపడొద్దు, నేను మీకు రక్షణ ఇస్తాను. ఆనాడు యెషయా గ్రంథంలో ప్రవచించిన ఆ ప్రవచనమే ఇది. ఏమన్నాడు? అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరూ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టినాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. అంటే ఆయన ఆనాడు పలికినది ఏంటంటే మనకు రక్షకుడు పుడతాడన్నప్పుడు చాలా మంది ఎదురు చూశారు. ఆ తర్వాత ఎవరి దగ్గర పుడతారు, ఎలా పుడతాడనేది ఆ రోజుల్లో చెప్పిన ప్రవచనం ఈ రోజు వేసి మనం రక్షించడానికి ఆయన నమ్ముకునే ఏమనుంటుంది? 14 సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమలు, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది. ఎవరైతే రక్షణ పొందుతారో, ఎవరైతే దేవుడిని ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని మార్గంలో నడుస్తారో ఆయన రక్షకుడిగా ఉంటాడు. అందుకని భూమి మీద ఆయనకి ఇష్టమైన వారికి సమాధానం కలుగుతుంది. దేవుడికి ఇష్టంగా మనం జీవించినట్లయితే నీ కుటుంబం సమాధానం ఉంటుంది. మనము సమాధానం లేదనంటే నువ్వు నేను దేవునికి విరోధంగా జీవించినప్పుడు మన కుటుంబంలో సమాధానం ఉండదు. దేవుడు చెప్పిన మాటలు ఏది నిరర్థకం కాదు. ఆయన చెప్తున్నాడంటే కంపల్సరీగా జరుగుతుంది. ప్రతి మాట కూడా మనం ఆలోచించి మనం ప్రతి విషయాలు చెప్తూనే ఉంటున్నాడు. కానీ ఏంటంటే రక్షణ పొందిన తర్వాత మనం దేవునితో ఎలా ఉంటున్నాం, దేవుని మార్గంలో నడుస్తున్నామా, దేవునికి ఇష్టంగా ఉంటున్నామా, ఆదివారం భక్తేనా, అనుదినము దేవుని సేవించాలి, అనుదినము దేవుడితో ఆయన ఎలాగ పరిశుద్ధంగా జీవించడం మనం కూడా అలాగ జీవించాలని దేవుని ఉద్దేశం. అయితే మనం ఏంటంటే ఈ లోక సంబంధమైన వాటి మీద ప్రాధాన్యత ఇస్తాం, కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వము. మందిరానికి వచ్చినప్పుడే దేవుడిని ప్రేమిస్తాం, బయటకు వెళ్ళాక మళ్ళీ మన ఇష్టానుసారమైన ఆటోమేటిక్గా మనకి స్వాభావికంగా వచ్చిన పాపము ఏలుబడి చేస్తుంటుంది. ఆదాము ఆనాడు ఉన్న పాపము మన ఉదయంలో చిన్నప్పటి నుంచి అది ఆటోమేటిక్గా మనకి స్వాభావికంగానే పాపం చేసేస్తున్నాం. తెలియకుండానే చూపుల్లో కానీ, మాటల్లో కానీ, నడవడికలో కానీ అది తెలియకుండానే జరుగుతుందంటే మీకు పరిశుద్ధాత్ముడు నీలో పనిచేయలేదు అన్నమాట. దశలోని కోసం పత్రిక చూడండి ఒకసారి.
దశలోనికి రాసిన 5వ అధ్యాయము 8వ వచనము ఒకటి. మనము పగటివారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచమును రక్షణ నిరీక్షణ యందు శిరస్త్రాణమును ధరించుకుందుము. ఎందుకనగా మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలు అవుటకు నియమించలేదు. దేవుడు మనల్ని బాధ పెట్టడానికి అయితే మనల్ని సృష్టించలేదు. దేవుని ఉగ్రత మన మీదకి రాకుండా ఉండాలంటే ఆయన ఏమంటే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించేది కానీ ఉగ్రత పాలు చేయడానికి మాత్రం చేయలేదు. మళ్ళీ ఎందుకు సృష్టించుకున్నాడు దేవుడు? ఆయన మహిమపరుచుకుంటాడు, ఆయన గనపరుచుకుంటాడు. ఆయన చేసిన మేలును మనం ఎల్లప్పుడూ స్తుతించుకుని గనపరుచుకుని ఆయనకు మహిమ వచ్చేలా ఉండాలా. కానీ ఆయన ఎందుకు రక్షించడానికి వచ్చాడంటే ఆయన రాజ్యంలో మనం వారసులుగా చేయడానికే మనం రక్షించుకున్నాడు. పాపంలో ఉన్న వారికి ఎందుకు విడుదల ఇచ్చాడంటే నువ్వు రక్షించబడాలి, నీ కుటుంబం రక్షించబడాలి. నువ్వు ఎప్పుడైతే రక్షించబడ్డావో నా మార్గంలో నువ్వు నడుస్తావు, నా రాజ్యంలో నువ్వు వారసులు అవుతావు అనేది దేవుని సంకల్పం. మనం ఏంటంటే దేవునికి విరోధంగా చేసి దేవుని అవమానపరుస్తున్నా కానీ దేవునికి మహిమ వచ్చేలా ఏమీ చేయగా. అందుకే అపొస్తల కార్యాలు అంటారు. ఒకసారి చూడండి, అపొస్తల కార్యాలు 16వ అధ్యాయం చూడండి ఒకసారి. అపొస్తల కార్యాలు 16వ అధ్యాయం 30వ వచనం అంటాడు, రక్షణ పొందిందాక నేను ఏం చేయమంటాడు. పౌలు ఏమన్నా చూడండి, రక్షణ ఆయన ఏమన్నా చూడండి, రక్షణ పొందుటకు నేనేమి చేయను. అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయగలను అంటే అప్పుడు ముందు రక్షణ అంటే ఏంటో తెలియదు. ఎందుకు ఆ యొక్క అధికారి, ఆ యొక్క సరసాల అధికారి, ఆ సరసాల అధికారికి రక్షణ అంటే ఏంటో తెలియదు. పౌలు శైలంలో ఆ సరసాలలో నుంచి బయటికి వెళ్ళగలిగిపోయినో తెలియదు. వాడు భయపడిపోయాడు. ఏంటి ఎలా జరిగిపోయింది, నేను ప్రాణం తీసేసుకుంటానని వాడు తీసుకున్నాను భయపేసేసింది. అప్పుడు ఏమన్నాడు, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏం చేయవలను. అందుకు వారు ప్రభు అయిన యేసు నందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్పి అతని ఇంటి వారందరికీ దేవుని వాక్యమును బోధించి రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. ఎంతో మంది బాప్తిసం పొందుకోలేదు, ఎంతో మంది చీకట్లో ఉన్నారు, ఎంతో మంది పాపంలో ఉన్నారు. వాళ్ళందరినీ రక్షణ రావాలంటే మనం ఏం చేయాలంటే వాక్యాన్ని బోధించాలి. యేసుక్రీస్తు యొక్క విశిష్టతను వారికి తెలియపరచాలి. పాపాలు విడుదల పొందాలంటే, రక్షణ పొందాలంటే ముందు మనం ఏం చేయాలి? సువార్తను సర్వలోకంలో వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అన్నాడు. ఎవరన్నారు? ఎవరైనా సరే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. రక్షణ పొందాలంటే ఏం చేయాలంటే ముందు ఏం చెప్పాడు? ముందు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడుగా అసాధ్యం అని చెప్పాడు. ముందు నీకు విశ్వాసం అనేది ఉండాలి, నమ్మకం అనేది ఉండాలి. విశ్వాసం లేకుండా దేవుని ఇష్టడుగా అసాధ్యం. వీటి వల్ల విశ్వాసము కలుగుతుంది. ఏ మాటలు? దేవుని మాటలు. అందుకే అన్నాడు, దేవుని వాక్యమును బోధించి ఆ రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములను కడిగి వెంటనే అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. బాప్తిసం పొందడం అంటే ఎంతో భాగ్యం. దేవుని మార్గంలో నడవాలంటే కొంతమందికి ఏదో ఇరుకు మార్గం ఉంటుంది, కానీ దేవుని మార్గం ఇరుకు మార్గమైన కానీ అది మీకు రాబో రోజుల్లో
విశాలతనిస్తాడు. ఎందుకంటే ఎంతో మంది నశించిపోతున్న ఆత్మలను నిర్రక్షించిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వస్తే ఆయన 12 మంది శిష్యులను ఏర్పరచుకుని ఆయన ఆ రోజుని 12 మంది శిష్యులని ఆయన శిష్యులుగా ఏర్పరచుకుని ఆ రోజుని హతసాక్షులు అయిపోయి ప్రపంచవ్యాప్తంగా ఈ రోజుని క్రైస్తవులు ఎంతమంది సేవకులు ఎంతమంది ఈ సువార్తను ప్రకటిస్తున్నారంటే అది మనము అసలు పలవలేమన్నమాట. ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటిస్తున్నారంటే ఈరోజు ఎంతో మంది వ్యతిరేకులు ఎందుకు మీరు బోధిస్తున్నారు, ఎందుకు యేసుక్రీస్తుని మీరు ఇలాగా సువార్త చెప్తున్నారు, వీధి చెప్తున్నారు అంటే నిజంగా దేవుని నమ్ముకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆయన రక్షణ తెలియజేయకుండా పౌలు అంటాడు, నేను ఆయన కోసం బ్రతుకుతున్నాను, బ్రతుకుడే క్రీస్తే సావైతే మేలు. ఆయన ఎందుకన్నాడు? ఆయన అతను బ్రతికిన బ్రతుకు చాలా భయంకరమైన బ్రతుకు. యేసుక్రీస్తు వారి మార్గంలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత యేసుక్రీస్తు లాగా జీవించాలి. ఆయన చెప్పినట్టుగా ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు, నా పాపాలను విడుదల చేశాడు, నన్ను నిత్యరాజ్యంలో నేను వారసుగా చేసుకుంటున్నాడని ఒక నమ్మకం కుదిరింది. ఎవరికైనా సరే, ఎంత పాపి అయినా సరే, తన జీవితం వాళ్ళకి తెలిసినప్పుడే యేసుక్రీస్తు మార్గంలోకి వస్తారు. తెలియనంతసేపు నేను నా ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఇలాగే మందిరానికి వచ్చి తాగి తిరుగుతుంటే వాక్యం వినకుండా మధ్యలో వెళ్ళిపోయి సిగరెట్ కాచడం, అందులో వెళ్ళిపోయి మందు పడదాం, ఇవన్నీ చేసేవాడు. ఏదో ఒక రోజు వాక్యం పట్టుకున్నప్పుడు ఆ వాక్యమే నన్ను ఈ రోజుని 12 సంవత్సరాల కిందగా నేను రక్షణ పొందాను. ఆ రక్షణ పొందిన తర్వాత ఈ రోజు నా కుటుంబం ఎలా ఉందంటే నేను హ్యాపీగా దేవుని ఎంతో సంతోషంగా ఉన్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా నేను ఎప్పుడు కూడా భయపడను. ఎందుకంటే నా దేవుడు గొప్పవాడు, నన్ను రక్షిస్తాడు. రక్షించకపోయి పర్లేదు, నా దేవుడే నా నిజమైన దేవుడు నేను తెలుసుకున్నా. నేను యోగ్యత లేని నా పిల్లలు 2 MBBS డాక్టర్లు అయ్యారంటే, మరి ఒకరు బ్యాంక్ మేనేజర్ అయ్యారంటే నేను నా గొప్పతనం కాదు. నేను వాటిని చూసి నేను మోసపోతానా, నేను సంతోషపడతానా? నా దేవుడు చేసిన కార్యాలు. ఎవరు చేసిన కార్యాలు? దేవారాత్రుల వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. ఏమన్నాడు? దేవారాత్రుల వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువ వారిన నాటివాడి గొప్ప ఫలించినట్టుగా ఫలిస్తాడు. అంతేగాని నా కుటుంబ ఆశలు గుర్తుంచుకోవట్లేదు, నేను రక్షణ పొందాను అని అన్నాడు. పొందావు అంతవరకే, అక్కడే ఉండిపోయావు. కానీ దానిని దినదినము వృద్ధి చెందించుకునేలాగా రక్షణను కొనసాగించాలి. అంతేగాని నేను బాప్తిసం తీసుకున్న మందిరానికి ఎప్పుడు అందరూ నాకు ఏం జరగట్లేదు తెలియజేస్తే దేవుని మాట వింటున్నామా లేదా? దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటున్నామా లేదా? రక్షణ పొందడం అంటే ఊరికనే ఉంటుంది. రక్షణ ఉచితంగా ఇచ్చండి, యోగ్యత లేని వాడికి కృప ఇచ్చాడు. ఆ కృపను నువ్వు కాపాడకపోతే దేవుడు ఏం చెప్తాడో, ప్రయాసపడి భాగం వేసిన సమస్య చెప్పాలన్న ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, రక్షణ ఇస్తాను, నేను సాత్వికుడను, ఏ నమస్కారను, నా కాడి సులువు, నా దగ్గరకు వచ్చి నేర్చుకోండి. ఇంత గొప్పగా చెప్పి దేవుడు నాకు ఎవరున్నారు? దేవుడు రక్షణ ఇచ్చేటంటే రక్షణ కాపాడుకోవాలి. మేము పోలీసులు ఎంతవరకు ఈ కాపాడు పట్టణాన్ని కాపాడతాం. ఎంతవరకు కాపాడతాం? బాధలోనూ కష్టాల్లోనూ వచ్చి చెప్తాడు, నా భర్త కొట్టేస్తున్నాడు, అది నా పిల్లడు కొట్టేస్తున్నాడు, ఎంతవరకు తీసుకొచ్చి మందులు ఇస్తాం. అది లేకపోతే కేసు కట్టి కోర్టులు పెడతాం. నా ప్రభుత్వాలకు కాదు, ప్రేమగా పిలుస్తున్నాడు, ప్రయాసపడి భాగం వహిస్తున్నా సమస్యలు నాయ దగ్గరండి, నేను మీకు విశ్రాంతి ఇస్తున్నాడు. నా ప్రభు రక్షకుడు, ఆయన లోక రక్షకుడు. మేము పాపలు పట్టినప్పుడు డబ్బులతో మాట, డబ్బులతో మాట, అన్యాయంగా తీర్పు తీసేవాడు. ఎక్కడ న్యాయం ఉందో న్యాయాన్ని కాదు దొరికిపోయి. అది కాదు భక్తి. దేవుని నమ్ముకున్నామంటే నమ్మకంగా జీవించాలి. నేను చెప్తే గొప్ప అనుకుంటుంది. నేను భీమవరం పట్టణంలో ఎన్నో కుటుంబాలు కట్టాను. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడు కాబట్టి. నేను సీఎల్ కూడా ఉంటారు. ఆ కూర్చోబెట్టాడంటే ఎంతోమంది వస్తారు. భీమవరం పట్టణం అంటే పెద్దది. ఎన్నో కేసులు వచ్చి డబ్బులు కాసితే బోర్డు సంపాదించు. ఆ కుర్చీలో కూర్చుని వచ్చినందుకు న్యాయం చేస్తే దమ్మ పెట్టి చెల్లిపోయాడు. డబ్బులకి ఎప్పుడు నేను ఆశించాల. ఎంతోమంది కుటుంబాలు కట్టా, ఎంతోమంది సచ్చు కొట్టుకుని వస్తే వాళ్ళకి చెప్పుకోను, మీరు గొప్ప అనుకుంటారు. యేసుక్రీస్తు వారు మనం ముందు పెట్టి నడవాలి. కానీ నేను అధికారం నాకు అధికారం లేదు,
పరిశుద్ధ బ్యాచ్ ఒకటి అయిపోయింది. ఆమె వెళ్తుంది తాగుతుంది, తడవడి చేస్తున్నారు వచ్చి. మరి అది కరెక్ట్ కదా? నీకు పరిశుద్ధాత్మను పనిచేయాలంటే నీకు రక్షణలో నిలబడాలి. రక్షణ అంటే మామూలు విషయం కాదు. నీకు కాపుదల చేయవాడు, అనుదినము నీకు తోడుగా ఉండేవాడు. నీ బాధల్లోనూ, నీ కష్టాల్లోనూ, నీ ఇబ్బందులను యేసుక్రీస్తు దేవుడు నీకు తోడే ఉన్నాడు. కానీ మనం తక్కువ వేసి దేవుడిని మనము దేవుడికి విరోధంగా చేస్తే ఎంతో నష్టపోతుంటాం. కాబట్టి మన ప్రతి విషయంలో కూడా అక్కడ ఏమన్నాడు, అయ్యేలాగా రక్షణ పొందుటకు నేనేం చేయాలి అంటే ఏమన్నాడు, దేవుడి ఏదో విశ్వాసం నుంచి దేవుడి వాక్యం బోధించి ఆ రాత్రి వాళ్ళు వాక్యం విని అందరూ కూడా నేను నైట్ వాళ్ళు ఎవరు సేవించాలని అలాగే యోషం ఎలాగైతే ఉన్నాడో అలాగే ఆ జయలలిత గారి తన కుటుంబం అంతా కూడా రాత్రి రక్షించబడ్డారు, బాప్తిసం పొందారట. అలాగా మనం ముందుకెళ్ళాలని దేవుడికి విరోధంగా మనం జీవిస్తే మనం శాపము సంపాదించుకుంటాం. అందుకని రోమిలకు రాసిన పత్రిక 3:23 ఉంటుంది, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు గురించి మహిమ పొందగలమన్నా. ఎందుకు మహిమ పొందగలమన్నా? పాపం అనేది ఉందని అడగల. ఆ మహిమను పోగొట్టుకున్న కాబట్టి ఆ మహిమను మళ్ళా మనం పొందుకోవాలని మన ప్రభు మన కోసం ఎదురు చూస్తున్నాడు. మీకు ఆ మహిమను మళ్ళీ ఇవ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. ఏ భేదం లేదు, అందరూ పాపం చేశారు. ఆయన అన్నాడు మీరందరూ పాపం చేస్తారు, కానీ మహిమను ఎందుకు పొందుకోలేదంటే మీ పాపంలో మీకు అడ్డుగా ఉన్నాయి. నాకు నీకు పాపంలో అడ్డుగా ఉన్నాయి కాబట్టి ఆ మహిమను మనం పొందుకోలేకపోతాం. కానీ ప్రతి విషయంలో కూడా మన వాక్యానుసారంగా మనం చదవట్లేదే, మనం ప్రతి విషయంలోనూ కలిగి ఉంటాం. రోమిలకు రాసిన పత్రిక 6:22 చూడను. 6:22 అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు బలము. చూసారా, పాపము నుండి విమోచన కలిగిన తర్వాత పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం వస్తుంది. దాని అంతము ఏమున్నది? ఈరోజు రక్షణ పొందాలంటే లాస్ట్లో మనకు వచ్చే ప్రతిఫలం ఏంటి? నిత్య జీవానికి ఒక పునాది. అందుకని మనం మధ్యలో గ్యాప్ రాకూడదు, దేవుడిని విడిచిపెట్టకూడదు. దేవుడు మేలే చేస్తాడు, దేవుడు కీడు చేయడం అనేది ముందు నువ్వు గుర్తించాలి. దేవుడు మనకి అన్యాయస్తుడు కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. కష్టం వచ్చినందుకు నాకేం చేసేలే స్వర్గుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులు నలిగిపోతున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, చాలా బాధపడుతున్నారని మొదలుపెట్టుకున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి విడుదల చేసినప్పుడు ఆ అరణ్య ప్రయాణంలో ఎన్నో మేలు చేస్తారు యేసుక్రీస్తు. ఆ రోజు జరిగిన ఇశ్రాయేలు ప్రజలు కాపాడే దేవుడు. ఇది కాలు చెప్పులు అడగలేదు, ఇస్త్రీ బట్టలు నలగలేదు, అరణ్యంలో ఆహారం లేదు, అగ్నిస్తంభంలో మీకు వెలుగుగా ఉంది, మీకు దారంతా సరళం చేశాడు. తర్వాత మధ్యలో నేను ఈ సముద్రం వచ్చింది, దాన్ని 2 పాయలుగా చేశాడు. ఇప్పుడు నీ గొప్ప కార్యాలు చేసిన దేవుడి మీద ఏం చేశాడు? సరుగుడు చేశాడు. ఏది కొద్ది నీళ్ళు కోసం. మనలో భక్తి కూడా కారణం ఏంటంటే మన సలుగుడే. దేవుడు నాకు ఏం చేశాడు అంటే, ఏం చేస్తాడు, ఏం చేసినా పర్లేదు, చేయబడి పర్లేదు, నీవు దేవుడు నిలబడి ఉండు. దేవుడు నీకు తోడుగా ఉంటాడో. నీవు ఎప్పుడైతే నువ్వు దారి తప్పవో నీ మార్గం అంతా చెడిపోతుంది. అదే విశ్వాసం. ఆ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. విశ్వాసం అనేది మనకి ఏంటంటే మనకు రక్షణ కలిగేస్తుంది, మనకి శక్తిని ఇస్తుంది, మనకు పరిశుద్ధిని ఇస్తుంది, మంచి మార్గంలో నడిపిస్తుంది. కానీ మనం దేవుడికి మీద విశ్వాసం లేదంటే సడలిపోతే మనం దేవుడిలో మనం నిలబడలేము. రోమిలకు రాసిన పత్రిక 10 చూడండి, 10వ అధ్యాయము 9వ వచనం. ఎందుకంటే యేసు ప్రభువని ఏమనుకోవాలన్నా, యేసు ప్రభువని నోటితో మనం ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి
ఆయన మనం లేపునని నీవు హృదయంలో విశ్వసించిన ఎడల చూసారా ఎంత గొప్ప మాటలు. విశ్వాసం అనేది ఎందుకంటే యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థతపరుస్తుంది. అంతేగాని నేను నిన్ను స్వస్థపరుస్తాను అక్కడల్లా నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరుస్తుంది అన్నాడు. ఇప్పుడు ఏమన్నాడు? యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపలని నీ హృదయమందు విశ్వాసం ఉంచిన ఎడల నీవు రక్షించబడదు. రక్షించబడాలంటే యేసుక్రీస్తుని మన నోటితో ఒప్పుకోవాలి. ఆయన నన్ను మృతులలో నుంచి ఆయన లేపుడని, ఆయన లేచినట్లుగా మనం కూడా లేపుతాడని విశ్వాసం నీలో ఉంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ రక్షణ అనేది ఏంటంటే అది విశ్వాసం ద్వారా కలిగే రక్షణ అన్నమాట. మనం ఏంటంటే నోటితో ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ఆయన మృతుల్లో నుండి లేపుడని మన హృదయంలో విశ్వసించిన మనము రక్షించబడతాం. అలాగే కొంతమంది అపనమ్మకం, కొంతమంది ఎలా చెందాడో ఎన్ని చదివిందా, ఎప్పుడో చేసిన పాపాలు ఇప్పుడు చెప్తున్నారండి, నేనేం పాపం చేశాను, నేనేం చేశాను అని మనిషి తన స్వనీతిని ఆధారం చేసుకుని మాట్లాడతాడు తప్ప ఒకరి మార్గం వాడి దృష్టికి యథార్థంగా కనపడతాడు. ఏమంటుంది? తాగుబోతులు అనుకుంటాడు, నేను బాగా ఉన్నాను, నేను ఎంతో చేశాను అంటాడు. ఏమంటాడు? ఒకరి మార్గం, ఇది సామెతలు 14 ఎంత ఉంటుంది, ఒకరి మార్గం వాళ్ళ దృష్టికి యథార్థంగా కనపడతాడు. తాగుబోతులు కూడా నేను బాగానే కనపడ్డాను అంటాడు, నేను తప్పు చేయలేదు అంటాడు, దొంగతనం దొంగతనం చేయలేదు అంటాడు. ఎవరు పాపాలు ఒప్పుకోరు. వాడి మార్గం శివకి ఎక్కడికి మరణాన్ని తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు తెలుస్తుంది అడిగి తాగుబోతు తాగినంత చేసి ఏమనిపించదు. మంచం మీద ఎక్కి కిడ్నీ పోయింది లేదా లివర్ పోయింది నేను చచ్చిపోతున్నప్పుడు అప్పుడు మరణానికి వెళ్ళినప్పుడు దేవుడి వైపు చూస్తాడు. అప్పటి వరకు దేవుడి వైపు చూడడు. ఎందుకు చూడు? వాడు మనోనేంద్రాలు మూసిపోయినాయి. దేవుడు మాట్లాడికి అర్థమట్లా. ఈ రోజు ఎంతోమంది తాగుబోతులు ఎంతోమంది కనపడతారు, మార్చాలని ఎంత ప్రయత్నం చేశారు కానీ వాళ్ళు మన మాట వినేలేదు. వాక్యము బోధించడమే మన పని. తర్వాత కార్యం చేసేది దేవుడు, హృదయం తిప్పేది ఆయన. ఆయన ఎంతోమంది సేవకులు మోసే కాలం నుంచి ఈ రోజు వరకు ఎంతోమంది ప్రవశిస్తూనే ఉన్నారు, వాక్యం చెప్తూనే ఉన్నారు. కానీ మనం మందమతి ఎక్కువైపోయింది. అలాగా మందమతిలో ఉన్నారు. మందమతి ఏంటంటే చెప్పింది మర్చిపోతాం, మనం మర్చిపోతాం. అందుకే మనకి ఏంటంటే దేవుని యొక్క కార్యాలు చూడలేకపోతున్నాం. కలువరి శిలువలో యేసుక్రీస్తు వారు మళ్ళా ఆయన చనిపోయి లేస్తాడన్నమాట. ఎవరు తెలిసింది? సిలువ వేసినో తెలుస్తుంది. ఎవరు తెలిసింది? సిలువ వేసినో తెలిసింది అన్నమాట. నేను ఎప్పటి నుంచో బోధిస్తున్నాను, నేను కొడతాను, నేను మళ్ళీ లేస్తాను, మళ్ళీ మిమ్మల్ని నేను తీసుకెళ్తాను, సిద్ధపడినప్పుడే నేను పల్లవ రాజ్యంలో మీకోసం గృహాన్ని నిర్వర్తిస్తున్నాను చెప్పాడు అన్నమాట. కానీ ఎన్నో విశ్వాసం ఎవరు కూడా ఆ మాట గ్రహించలే. ఎవరికి పడితే మాట ఈ సైనికులు గుర్తొచ్చినట్ట. ఆ వంచకుడు మళ్ళీ లేస్తానన్నాడు. ఒకవేళ లేస్తే కనుక మళ్ళీ మనం అవమానం పొందుతాము అని చెప్పినప్పుడు ఆ అధికారులు చెప్పినప్పుడు మీరు అంత సెక్యూరిటీ చేసుకోండి, ఎంతమంది సెక్యూరిటీ చేసుకున్నా నా ప్రభు గొప్పవాడు కనుక అక్కడి నుంచి కలువరి శిలువలో ఆయన ఆ సమాధిని మరణించాడు. మరణించిన సమాధిని గెలిచాడు. దేవుడికి మేము కలిగింది. ఎందుకంటే ఆయన కార్యాలు ఎలా ఉంటాయి. అంతమంది సైనికులు వేసుకున్నా ఆ రోజుని సిలువ చేస్తారు. కానీ ప్రతి మాట కూడా మన హృదయంలో పట్టుకోవాలి. వాక్యాన్ని విని దాన్ని గ్రహించుకున్నవాడు ధన్యుడని చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? ఈ ప్రవచన వాక్యమును విని గ్రహించుకున్నవాడు ధన్యుడు. వాక్యం చదువుతున్నాం, దాన్ని గ్రహించుకునే మనసులో ఏదో 2 అధ్యాయాలు చదవాలి, ఏదో 1 అధ్యాయం చదవాలి, అయిపోయింది అని అనుకుంటే నీవు ఏ విషయంలోనూ సాధించలేవు. అసలు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు? ఈరోజు వాక్యం ద్వారా నాతో ఏం మాట్లాడుతున్నాడు? రక్షణ అంటే ఏంటి? రక్షణ అంటే మన పాపంలో విడుదల పొందడానికి ఆయన రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు అని మనం ఆలోచించినప్పుడు ఆ రక్షణ ఎలా కొనసాగించాలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తన చూడండి, కీర్తనలో 12 అధ్యాయం 5 వచనం. రక్షణ ఏంటి? 12 అధ్యాయం 5 వచనం. ఎవరికన్నా? బాధపడే వారికి చేయబడిన బలత్కారమును బట్టి
దరిద్రుల యొక్క నిట్టూర్పు బట్టి నేను ఇప్పుడే లేచెదను. రక్షణ కోరుకుని వారికి నేను రక్షణ కలుగు చేసేదను. ఆనాడే ప్రకటించానమాట. ఏమన్నా నీకు రక్షణ కావాలంటే నువ్వు కోరుకుంటే నేను నీకు రక్షణ ఇస్తానని ఆ రోజే ఆనాడే ఆయన ప్రవశించాడు. ఆ రోజు నువ్వు బాధల్లో ఉన్నావా, నువ్వు కష్టాల్లో ఉన్నావా, నువ్వు శ్రమలో ఉన్నావా, నువ్వు ఏమేమి ఉన్నావో నాకు తెలియదు, కానీ నీకు రక్షణ కావాలని కోరుకుంటే నేను నీకు రక్షణ ఇస్తాను. ఆ రక్షణ పొందుకోవాలంటే ఇదేమైనా డబ్బు కట్టలేదు ఏం కాదు, ఫీజు కట్టక్కర్లేదు, నువ్వేదో మొక్కుబడి చేయక్కర్లేదు, డబ్బు ఇవ్వకలేదు, నీ బంగారం ఇవ్వకలేదు, నువ్వేమి ఇవ్వకలేదు. విడికి కలిగిన హృదయము